ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మా మామిడి తోట చూడడానికి అయితే నేను వచ్చాను పొలం దగ్గరికి. అది మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి అయితే చూడండి చివరి వరకు అయితే మన వీడియోని. చాలా రోజుల తర్వాత పొలం దగ్గరికి అయితే వచ్చాను. చాలా రోజులైంది నేను రాక. నేను ఎక్కువ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేను పొలం దగ్గర రావడము చాలా తక్కువ. చూద్దామని చెప్పేసి అయితే నేను వచ్చాను. చూద్దాం ఎలా ఉంది మాది మొత్తం అని చెప్పేసి, మామిడి తోటను అయితే తిరిగి చూద్దాం ఒకసారి అని చెప్పేసి నేనైతే వచ్చాను. చూద్దాము ఎలా ఉంది ఏంటి, ఏవేవి ఎలా ఉన్నాయి, ఎంత పెద్దగా అయిపోయాయి అయితే చూద్దాము. ఇదైతే మా బావి. ఇప్పుడు వర్షాలు ఫుల్ పడుతున్నాయి కాబట్టి బావి అయితే ఫుల్ నిండిపోయింది. ఇక్కడ నుంచి అయితే మేము వాటర్ అయితే మామిడి చెట్ల కానీ ఏమన్నా పొలంలో ఏమన్నా వేస్తే మేమైతే ఇక్కడ నుంచి అక్కడికైతే వాటర్ అయితే పంపిస్తుంటాము. ఇక్కడ మోటార్ ఇది ఇంతకుముందు చాలా మంచిగా ఉండే, ఇప్పుడు మొత్తం చెట్లు అన్నీ పెరిగిపోయి ఫుల్ గలీజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఫుల్ నిండగా అయితే వచ్చేసాయి. ఇది మొత్తం ఆ బావి, ఇది మొత్తం పట్టించుకోకైతే ఇలా అయిపోయింది. వాటర్ అని మొత్తం ఫుల్ నిండిపోయింది. మొత్తం ఇదల్లా ఫుల్ అయితే వాటర్ వచ్చేసినాయి. చూడండి ఎంత భయంకరంగా ఉంది. మొత్తం అన్ని ఊడలు అవన్నీ పెరిగిపోయాయి. ఇక్కడ చూడడానికి అయితే చాలా భయంకరంగా అనిపిస్తుంది. చూద్దాం మా మామిడి తోట అని చెప్పేసి అలా సరదాగా తిరిగి చూద్దాం అని చెప్పేసి నేనైతే బయలుదేరి వెళ్తున్నా. చూద్దాము ఎలా ఉంది అని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎట్లా మంచిగా అయితే అన్నీ పెరిగిపోయాయి. కింద మొత్తం అల్లం అవన్నీ రాకుండా పంపించాడు మా డాడీ అయితే. ఇదైతే మా చింత చెట్టు. చింత చెట్టు చాలా కాలం నుంచి అయితే ఉంది. ఇది పాత చింత చెట్టు. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. దీని కొమ్మలు అయితే చాలా అయితే ఇలా ఉంటాయి. ఫుల్ పెద్దగా అయితే పెరిగిపోయింది. ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇది మా బావి దగ్గర అయితే ఉంటుంది. ఇది ఇంకా కొద్ది ముందరికి వెళ్తే ఇంకా కొద్ది ముందలు ఉంటుంది మామిడి తోట అని చెప్పేసి. ఇవి మంచిగా అయితే పెరిగిపోయాయి. ఇంతకుముందు చిన్నగా ఉండే, నేను చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి. ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయాయి. మామిడికాయలు ఇట్లా కాస్తున్నాయి. సమ్మర్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు ఫుల్ మామిడికాయలు అయితే కాస్తున్నాయి. చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. ఇంకొక దగ్గర ఉంటాయి ఈ చెట్లు, అక్కడ కూడా అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మొత్తం ఇది పెద్దదన్నమాట. పెద్ద ఇంతకుముందు చూపించేది చిన్నది, ఇప్పుడు చూపించేది పెద్దది. ఇక్కడ మా మామిడి చెట్టు పక్కన అయితే ఇంకా వెళ్తున్నారు. ఇక్కడైతే ఫుల్ పొంగలు ఇవి అయితే ఫుల్ వచ్చేసాయి. చూడడానికి వెళ్తుంటే మంచిగా అయితే లొకేషన్ అయితే ఫుల్ గ్రీనరీగా అయితే మంచిగా ఉంది. చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదల్లా మొత్తం వచ్చేస్తున్నాయి. ఈ ఫుల్ ఎగిరిపోతున్నాయి ఒక్కొక్కటి చూడడానికి పోతుంటే. ఫుల్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. నేనైతే మామిడి తోట తిరిగి ఒకసారి చూద్దామని చెప్పేసి ముందరికైతే వెళ్ళిపోతున్నాను. చూడండి ఎలా ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటైతే చాలా మంచిగా అయితే వచ్చాయి. చిన్నప్పుడు అయితే ఇంత పెద్దగా అయితే అని చెప్పేసి నేను అనుకోలేదు. చాలా రోజులు అయిపోతుంది వచ్చి చూడగా. చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే తిరిగి అయితే మొత్తం చూస్తున్నాను. చాలా చక్కగా అయితే ఉంది ఇక్కడ. ఈ దానిలో పంటలు గిట్లా వేయడం అయితే మానేశాము. ఎందుకంటే చెట్ల కింద పంటలు రావట్లే కాబట్టి మనమైతే పంటలు వేయడం గిట్లా మానేశాము మేమైతే. ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వీటికి వాటర్ గిట్లా అవసరం లేదు. మా డాడీ అయితే మొత్తానికి అయితే దునిపించేసాడు. మొత్తం నీట్గా అయితే ఉంది ఇప్పుడైతే. ఇది మనది మొత్తం ఈ పొలం మొత్తం అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఇంతకుముందు పోయాయి, ఇప్పుడు కొత్తగా అయితే నాటాడు. అవి పెరగడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది. ఇంకా చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ముందరికైతే వెళ్ళిపోతున్నా నేను. ఇది మన మొత్తం మామిడి తోట అన్నమాట. చాలా పచ్చగా అయితే ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్. ఇంకా మా వేసవికాలం వస్తుంది కాబట్టి ఇంకా మామిడికాయలకి పూతలు అయితే పడుతున్నాయి. నేనైతే ఒకసారి తిరిగి చూసేసి మెల్లగా బయలుదేరిపోయాను. చాలా బాగుంది. మామిడి తోట అయితే మొత్తానికి అయితే పెద్దగా అయిపోయాయి. ఇంకా మామిడికాయలు వచ్చినప్పుడు మళ్ళీ అయితే వీడియో చూసి మీకు చూపిస్తాను ఎలాగా వస్తాయని చెప్పేసి. చూద్దాం మనకు. ఇది మన వీడియో ఈరోజు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.